పెద్ద నోట్ల రద్దుతో 10 రోజులుగా నగదు కోసం బ్యాంకులు ఏటీఎంల వద్ద జనం రద్దీ కొనసాగుతూనే ఉంది. పగలు బ్యాంకుల వద్ద బారులు తీరితే రాత్రి సైతం ఏటీఎంల వద్దకు చేరుకుంటున్నారు. ఏటీఎంలలో నగదు కొరత వల్ల గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఖాతాల్లో ఉన్న డబ్బులు తీసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు ఏటీఎంల వద్ద వేచి చూస్తున్నారు. కొత్త నోట్లు, చిన్న నోట్ల కోసం క్యూలైన్లలో నిల్చుంటున్నారు. విశాఖ జిల్లాలో చాలా చోట్ల ఏటీఎంలు పనిచేయకపోవడం వల్ల జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, తగరపు వలసలలో బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఏటీఎంలు ఇంకా తెరుచుకోలేదు. దీనివల్ల జనం విశాఖకు వెళ్లాల్సి వస్తోంది. బ్యాంకు అధికారులు కొన్ని చోట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సచివాలయంలో యాక్సిస్ బ్యాంకు మొబైల్ ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. మొబైల్ ఏటీఎంల ద్వారా నగదు పంపిణీ నిలిపివేయాలని పోలీసులు బ్యాంకు అధికారులకు సూచించడం వల్ల ఉద్యోగులకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఒంగోలు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బస్టాండ్లో ఎస్బీఐ సహకారంతో మొబైల్ ఏటీఎంల ద్వారా ఒక్కో కార్డుపై 300 రూపాయలు ఇస్తున్నారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లు, వర్తకులతో సమావేశం నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించాలని సూచించారు. యూనివర్సల్గా యాక్సెప్ట్ చేసేటట్టుగా యూపీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వెళ్తున్నాం. మనకి ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా కానీ, ఎదుటి వ్యక్తికి ఏ బ్యాంకులో అకౌంట్లో ఉన్నా కానీ డబ్బులు మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దానికి మూవ్ అయిపోతున్నాం. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్న వాళ్ళకి పెద్ద మెషిన్ ఇస్తాము. బాగా తక్కువ ట్రాన్సాక్షన్ ఉన్న వాళ్ళకి చిన్న ఆండ్రాయిడ్ మొబైల్లోనే చేసేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్ అన్ని. దానికి ఒక చిన్న స్వైప్ మెషిన్ వస్తుంది, మొబైల్ స్వైప్, అది పెట్టేస్తున్నాం ట్రాన్సాక్షన్ నెంబర్ బట్టి. పెద్ద మెషిన్లో అయితే ప్రింట్అవుట్ కూడా వస్తుంది బిల్లు, చిన్న మెషిన్లో బిల్లు SMS ద్వారాలో వెళ్తుంది. ఖాతాదారులందరికీ డెబిట్ కార్డులు ఇవ్వాలని అనంతపురం కలెక్టర్ కోన శశిధర్ బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలోని 5,73,000 జన్ధన్ ఖాతాదారులకు రూపే కార్డులు, పిన్ నెంబర్లు 3 రోజుల్లో ఇవ్వాలని కోరారు. జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని ఎస్బీఐ అధికారులు చెప్పారు. దాదాపు 12,800 మెషిన్స్ మనం జిల్లాలో అవసరం ఉంటుందని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తున్నాము. మరి ఇది రాబోయే రోజుల్లో అన్ని అసోసియేషన్ వాళ్ళ ద్వారా క్లోజ్గా మనం పనిచేస్తూ, బ్యాంకర్స్తో కూడా క్లోజ్గా పనిచేస్తూ, ఈ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు స్వైపింగ్ మెషిన్స్కి ఎవరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరో బ్లాక్ మనీ, 2 నంబర్ దందా చేసేవాళ్ళు తప్పించి ప్రజలు, బాధ్యత కలిగిన పౌరులు ఎవరు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా సులువైన పద్ధతి. ఏటీఎంలకు వెళ్లాల్సిన అవసరం లేదు, బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం మీ జేబులో కార్డు ఉంటే చాలు. కాబట్టి దయచేసి ఇది స్వీకరించండి, టెక్నాలజీని స్వీకరించండి. పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించిన అనంతపురం రెవెన్యూ అధికారులు డెబిట్ కార్డులతో జరిగే లావాదేవీలపై అదనంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.